సర్వైకల్ క్యాన్సర్తో హీరోయిన్ పూనం పాండే చనిపోయిందనే వార్త నిన్నంతా సోషల్ మీడియాలో హోరెత్తిపోయింది. దేశంలో ఉన్న అన్ని ఛానల్స్లోనూ న్యూస్ హైలైట్ అయింది. 32 ఏళ్ల చిన్న వయసులో సర్వైకల్ మహమ్మారితో పోరాడి ఓడిపోయిందని ఆమె టీం అఫీషియల్గా అనౌన్స్ చేయడంతో అందరూ నిజమే అని నమ్మారు. తీరా చూస్తే పూనం బ్రతికే ఉంది. జబ్బు గురించి జనంలో అవగాహన రావాలని ఇలా ప్రాంక్ చేశామని స్వయంగా పూనం వివరణ ఇచ్చిన వీడియో వైరల్ అవుతోంది. I'm alive. I didn't die because of cervical cancer. దీంతో ఒక్కసారిగా ప్రేక్షకులతో పాటు మీడియా మొత్తం అవాక్కయింది. సర్వైకల్ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించాలన్న ఉద్దేశం మంచిదే, కానీ ఇలా మరీ చావు వార్తల మీద ప్రాంకు చేయకూడదనేది ఒప్పుకోవాల్సిన నిజం. గతంలో ఎందరో సెలబ్రిటీలు ఇలాంటి ప్రాణాంతకమైన జబ్బులను ఎదిరించి గెలిచారు. మనీషా కొయిరాలా, లీసా రే, సోనాలి బింద్రే, సంజయ్ దత్, రాకేష్ రోషన్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టు ఉంది. క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా చావు అంచుల దాకా వెళ్లి విజేతగా నిలిచాడు. వీళ్ళందరూ తమ జబ్బుని దాచుకోలేదు, జనాలకు దాని గురించి వివరించి ఎలా గెలవాలో స్ఫూర్తి నింపారు. అంతే తప్ప వారు చనిపోయారని ఫేక్ వార్తలు సృష్టించి కన్ఫ్యూజ్ చేయలేదు. పూనం పాండే చేసిన పని గురించి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. తన పరిస్థితి పట్ల జాలి ఉంది, కానీ ఇంకో మార్గం చూడాల్సి ఉందని అంటున్నారు. భవిష్యత్తులో ఎవరైనా నిజంగా చనిపోతే వాళ్ళ చావు ఫోటోలు చూస్తే తప్ప నమ్మలేని పరిస్థితి రావచ్చు. అది చాలా ప్రమాదకరం. ఏదైతేనేం మొత్తానికి ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో సర్వైకల్ క్యాన్సర్ గురించి పెద్ద చర్చే జరిగింది. ఆ రకంగా ఈ మాజీ హీరోయిన్ లక్ష్యం నెరవేరినట్లే. కాకపోతే దీన్ని మళ్ళీ ఫాలో కాకపోతే మంచిది.